హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవిఎం బ్లాగ్. రీసెంట్గా మన పిఎఫ్లో ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట. సో అదే మన సర్వీస్ హిస్టరీ. పిఎఫ్లో మన డిఫరెంట్ కంపెనీస్లో మనం అయితే వర్క్ చేసినప్పుడు మనకు ఒక మెంబర్ ఐడి అంటూ వస్తుందన్నమాట. సో ఆ మెంబర్ ఐడిని మనం మన సర్వీస్ హిస్టరీ నుంచి డీలింగ్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ ఆప్షన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఆప్షన్ అయితే ఇప్పుడు వచ్చేసింది, కానీ ఈ ఆప్షన్ ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్లో ఉంది. సో దీనిలో మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డీలింగ్ అనేది మన మెంబర్ ఐడి ఎవరెవరికి అవుతుంది. సో ఒకవేళ మన జెన్యూన్ సర్వీస్ అయితే మనం డీలింగ్ చేయొచ్చా, లేదు మనకు ఆ సర్వీస్ జెన్యూన్ కాదు వాళ్ళకి డీలింగ్ అవుతుందా. సో ఎవరెవరికి డీలింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సో సర్వీస్ ఒకవేళ మనం డీలింగ్ చేస్తే మనకు ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయా. సపోజ్ మన సర్వీస్ డీలింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మన పాస్బుక్ లో కానీ మన సర్వీస్ హిస్టరీలో కానీ అప్డేట్ అవుతుంది. సో ఇది కొత్తగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా టైం అనేది పెట్టచ్చు మాక్సిమం గా. సో ఈ రోజు మనం బేసిక్ గా ఎలా ఉంది, ఎవరెవరికి డీలింగ్ ఆప్షన్ వస్తుంది, అందరికి వస్తుందా రావట్లేదా, సో దీనికి సంబంధించి మనం ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను నా యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో దాని నుంచి నేను లాగిన్ అవుతాను. ఎలా వస్తుంది అనేది ఫస్ట్ మనం వ్యూలోకి వెళ్ళి మన సర్వీస్ హిస్టరీ అనేది చూడండి. సో ఇక్కడ మీరు సర్వీస్ హిస్టరీ అనేది చూడొచ్చు. ఆల్రెడీ నావి ఉన్నాయి 2 కంపెనీస్లో. ఈ 2 కంపెనీస్లో సర్వీస్లో ఒకదానికి మాత్రమే మనకి డీలింక్ అనే ఆప్షన్ వస్తుంది, ఇంకో దానికి డీలింక్ అనే ఆప్షన్ రావట్లేదు. సో ఒకటైతే దేనికైతే డీలింక్ అనే ఆప్షన్ రాలేదు, ఇదైతే నా ప్రీవియస్ కంపెనీ అనమాట. ఇక్కడ నేను మొత్తం విత్డ్రాల్ అయితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఎక్కడైతే డీలింక్ అనేది వస్తుందో ఇది నేను కరెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట, ఎక్కడైతే నేను చేస్తున్నానో ఆ కంపెనీ అనమాట. సో అక్కడైతే ఇక్కడ డీలింక్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. ఇక్కడ దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుందంటే, ఎక్కడైతే మనం డబ్బులు విత్డ్రా చేసుకున్నామో, మనీ మొత్తం పిఎఫ్ నుంచి మనం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నామో వాళ్ళకైతే ఇంకా డీలింక్ అనే ఆప్షన్ అనేది రావట్లేదు అనమాట. అండ్ సెకండ్, ఎవరికైతే సర్వీస్ ఓవర్లాప్ అవుతుందో ఆ సర్వీస్ ఓవర్లాప్ ఎవరికైందో వాళ్ళకి డీలింక్ అనే ఆప్షన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే కాంట్రిబ్యూషన్ లేదో వాళ్ళకి డీలింక్ అనే ఆప్షన్ వస్తుంది. అండ్ మిగతాది ఎవరైతే కరెంట్ ఎంప్లాయ్మెంట్ లో ఉంటున్నారో వాళ్ళకైతే డీలింక్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఇంకా ట్రయల్ స్టేజ్ లోనే ఉంది. జస్ట్ నిన్నే ఇది ఇంప్లిమెంట్ అయింది, మన సర్వర్స్ లో కనబడుతున్నాయి. చాలా మందికి ఓటీపీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, ఎవరికి ఓటీపీతో లాగిన్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది డీలింక్ ఆప్షన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఎస్క్యూఎల్ ఎర్రర్ అనే ఎర్రర్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి సో ఇది ఇంకా టైం పట్టే ఇది ఉంది. కొన్ని రోజుల తర్వాత ఫుల్ గా ఇంప్లిమెంట్ అయిన తర్వాత దీనికి అసలు క్లారిటీగా మనకు అర్థం అవుతుంది. సో ఇక్కడ మీకు సర్వీస్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్. కింద ఉన్న సెకండ్ ఆప్షన్ లో మనకి డీలింక్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో మనం కనుక ఒకవేళ ఈ సర్వీస్ మనకు వద్దు, దీంట్లో మన కాంట్రిబ్యూషన్ లేదు, ఈ సర్వీస్ మన హిస్టరీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మన డీలింగ్ మీద క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డీలింగ్ దిస్ మెంబర్ ఐడి అని వస్తుంది. మనం ఓకే అని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మనకి డిక్లరేషన్ టైప్లో వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు సర్వీస్ డీటెయిల్స్ నుంచి మన డీలింగ్ మెంబర్ అనే ఆప్షన్కి వచ్చాం. ఇక్కడ మనకి రీజన్ ఫర్ డీలింగ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, I never worked in this establishment and my UAN was added without my consent. నేను ఈ కంపెనీలో పని చేయలేదు, నా యూఏఎన్ అనేది నా కన్సెంట్ లేకుండా యాడ్ చేశారు అని ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్. నా కంపెనీ నుంచి ఆఫర్ అయితే వచ్చింది బట్ నేను జాయిన్ అవ్వలేదు. ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైతే రీజన్ మీకు రిలేటెడ్గా ఉంటుందో ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అది అడుగుతున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఆధార్ కేవైసీని నేను ఆధార్ అథెంటికేషన్కి నేను యాక్సెప్టెన్స్ ఇస్తున్నానని యూఎన్కి. అండ్ సెకండ్ వచ్చేసి, ఐ హియర్ బై డిక్లేర్ దట్ అబోవ్ మెంబర్ ఐడి డస్ నాట్ బిలాంగ్స్ టు మీ అండ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ వితౌట్ మై కన్సెంట్. సో మనం ఏదైతే పైన ఇచ్చామో అది ఇక్కడ మనకి డిక్లరేషన్ లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నా కన్సెంట్ లేకుండా నా యూఏఎన్ నెంబర్ ని యాడ్ చేశారు అన్న పాయింట్ తీసుకుంటే కింద కన్సెంట్ కూడా ఇదే వస్తుంది. నేను ఐ హియర్ బై ఫర్దర్ గివ్ మై కన్సెంట్ టు డీలింక్ దిస్ ఎరోనియస్లీ క్రియేటెడ్ మెంబర్ ఐడి ఫ్రమ్ మై యూఏఎన్ and forfeit all my claims and funds lying presently in this member ID and that might be get credited in future. ఒకవేళ ఏదైతే మనం డీలింగ్ చేస్తున్నాం ఇది డీలింగ్ చేస్తే కనుక దానికి సంబంధించి ఫ్యూచర్లో ఎటువంటి క్లెయిమ్స్ కానీ ఒకవేళ ఫండ్స్ ఏమైనా ఉంటే అది కూడా కానీ మనకి క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మన ఆధార్ అథెంటికేషన్తో మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత
మన సర్వీస్ అనేది డీలింక్ అవుతుంది అనమాట. డీలింగ్ సక్సెస్ఫుల్గా అవుతుంది అనమాట. మన సర్వీస్ హిస్టరీలో అయితే ఇమీడియట్గా సర్వీస్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది, కానీ పాస్బుక్లో మాత్రం ఇంకా అప్డేట్లోనే ఉంటుంది. ఇది రిమూవ్ అవడానికి అరౌండ్ 7 days ప్లస్ పట్టదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం రిమూవ్ చేసిన తర్వాత ఒకవేళ జెన్యూన్ కాంట్రిబ్యూషన్ ఉండి జెన్యూన్ కంపెనీ అయి ఉండి మన డీలింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా? సో అది జెన్యూన్ కాంట్రిబ్యూషన్ అయితే ఫ్యూచర్లో, ఇప్పుడైతే ఏం లేదు, ఫ్యూచర్లో కంపల్సరీగా ఆ కంపెనీ సంబంధించిన హెచ్ఆర్ కానీ, కంపెనీ సంబంధించిన ఆథరైజ్ పర్సన్ కానీ, అండ్ అలానే కన్సర్న్ పిఎఫ్ ఆఫీస్ కానీ దీని గురించి ఇంటిమేషన్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే జెన్యూన్ గా కడుతున్నారు, జెన్యూన్ గా సర్వీస్ ఉన్నప్పుడు దాంట్లో కాంట్రిబ్యూషన్ ప్రతి మంత్ వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? సో ఈ లాజిక్ అయితే యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఇది జెన్యూన్ కాదు, మీ ప్రమేయం లేకుండానే ఎవరైనా క్రియేట్ చేశారు, సో ఇన్ దోస్ కేసెస్ ఆటోమేటిక్ ఎవరికి తెలిసినా ప్రాబ్లం ఉండదు, డీలింగ్ చేసుకోవచ్చు. సో ఇది కొన్ని పాయింట్స్, దీని గురించి నేను వ్యూగా చెప్తున్నాను. ఇంకో 2-3 days అయితే ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఎవరికైతే డీలింగ్ అయితే ఆప్షన్ వస్తుందో, ఆ సర్వీస్ మీది కాదు అనుకుంటే డీలింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇచ్చిన 2 ఆప్షన్స్, ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఆఫర్ వచ్చింది, నేను జాయిన్ అవ్వలేదు, అండ్ సెకండ్ ఎస్టాబ్లిష్మెంట్ నా ప్రమేయం లేకుండానే చేసింది, ఆ కంపెనీ ఏదో నాకు తెలియదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆధార్ అథెంటికేషన్లో ఓటీపీ వస్తుంది, ఓటీపీ త్రూ మీరు కనుక చేసుకుంటే మీ సర్వీస్ అనేది ఇమీడియట్లీ రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ అది నిజంగా మీరు చేయకుండా ఉంటే అండ్ ఓవర్లాప్ అయిన సర్వీసెస్ కూడా మీరు చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీ సర్వీస్ హిస్టరీ నుంచి ఇమీడియట్గా అయిపోతుంది, కానీ మీ పాస్బుక్లో మాత్రం ఇమీడియట్గా సర్వీస్ డిలీట్ అవ్వట్లేదు, కొంచెం టైం పడుతుంది. సో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది, మరి సర్వీస్ డీలింగ్ చేయొచ్చు అనుకుంటే చేయొచ్చు, ఫ్యూచర్లో ఇంకా ఆప్షన్ రావచ్చేమో. బట్ మేక్ షూర్ మీకు ఆ సర్వీస్కి సంబంధించిన డబ్బులు కానీ అమౌంట్ కానీ ఏది మీరు విత్డ్రా చేసుకోలేరు. సో 1,00,000 ఉన్నాయి లేదా 50,000 ఉన్నాయి, కానీ నాకు సర్వీస్ వద్దు, ఆ సర్వీస్ వల్ల నాకు ఏదో సంథింగ్ ప్రాబ్లం అవుతుంది నా కెరియర్లో సంథింగ్ ఎక్సెట్రా ఉంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మళ్ళీ మీ మనీ అయితే కోల్పోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి జెన్యూన్ సర్వీస్ ఏదైతే ఉంటే దాన్ని పెట్టుకోండి. ఓవర్లాపింగ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే, నిజంగా దాంట్లో కాంట్రిబ్యూషన్ లేకుండా ఉంటే మీరు డిలీట్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. 2-3 days వెళ్ళిన తర్వాత ఫుల్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో, రియల్ టైం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టేక్ కేర్.